ద లార్డ్. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ జనాంగం ఉన్నప్పుడు అన్యాయంగా వాళ్ళు ఐగుప్తీయుల చేత గా బాధపరచబడుతున్నప్పుడు లేదా పని ఒత్తిడి చేత వాళ్ళకి పని చేయించుకుని వాళ్ళకి ఇవ్వాల్సిన జీతం కూడా ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నప్పుడు యెహోవాకు వారు మొరపెట్టగా దేవుడు వారిని బయటికి తీసుకువచ్చారు. అయితే వారి నిమిత్తము ఐగుప్తీయుల మీద దేవుడు 10 తెగుళ్ళను రప్పించాడు. కానీ ఏ ఒక్క తెగులు కూడా ఇజ్రాయేల్ జనాంగంలో ఏ ఒక్కరికి ఏ హాని చేయలేదు. కనీసం వారి జంతువులకైనా ఒక్క హాని కూడా జరగలేదు. అయితే ఇలా 10 తెగుళ్ళు వచ్చినప్పటికీ ఏ హాని పొందకుండా బయటికి వచ్చిన ఇజ్రాయేల్ జనాంగము అరణ్య ప్రాంతంలో ప్రయాణమైపు వెళ్తున్నప్పుడు సనుగుకోవడం వలన ఆహారం నిమిత్తము నీళ్ళ నిమిత్తము మమ్మల్ని ఇక్కడ చంపేయడానికి తీసుకొచ్చా అని మోషే మీద సనుగుకొని దేవుని మీద సనుగుకొనడం కారణంగా ఆ సర్పాలు వచ్చి వారిని కాటు వేసినప్పుడు వారు చనిపోయినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత మోషే యెహోవాకి ప్రార్థన చేయగా, ఇదిగో నీ ప్రజలు నువ్వు తీసుకుని వచ్చావు, ఒకవేళ ఏమనుకుంటారు, ఇదిగో అరణ్య ప్రాంతంలో వారి దేవుడు వారిని చూడలేక లేదా వారిని పోషించలేక వారిని ఈ విధంగా చనిపోయారని అనుకుంటారు. ప్రభువా వీరి పట్ల దయ తలచండి అని మోషే ప్రార్థించినప్పుడు యెహోవా మోషేకి ఇత్తడి సర్పాన్ని చెయ్యి, వారు అది చూసిన వారు ప్రతి ఒక్కరూ బ్రతుకుతారు అని చెప్పి మోషేకి చెప్పడం జరుగుతుంది. మోషే ఇత్తడి సర్పం చేస్తాడు. ఎవరైతే ఇత్తడి సర్పం వైపు చూస్తారో వారు అందరూ కూడా బ్రతికినట్లుగా మనం చూస్తాం అన్నమాట. అయితే ఇది ఎందుకు చెప్పాను అంటే, మనము కూడా సనుగుకోవడం వల్ల ఒకవేళ దేవుని యొక్క ఉగ్రతకి దేవుని యొక్క కోపానికి పాలవుతున్నామేమో. దేవుడిచ్చిన మేలుల విషయంలో సంతోషించడం పోయి దేవుని ఇవ్వని విషయాల్లో ఆయన మీద సనుగుకుంటున్నామేమో, గొనుగుకుంటున్నామేమో. నా భక్తి ఎందుకు, నాకు ఈ దేవుడు ఎందుకు, నేను ఎంత భక్తి చేసినా నాకు ఉపయోగం ఏమీ లేదు కదా అని చెప్పి దేవుని మీద సనుగుకుంటున్నామేమో. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇజ్రాయేల్ 10 తెగుళ్ళు కూడా దాటుకుని వచ్చిన వారు సనుగుకోవడం బట్టి అపాయంలో పడిపోయినట్టు, మరణాన్ని చూచినట్లు మనం చూస్తాం అనమాట. సో సనుగు కొనకయు ఎందుకంటే దేవుడు తన ప్రజల నిమిత్తమే, తన బిడ్డల నిమిత్తమే ఏదైతే సిద్ధపరిచారో దాన్ని తగిన సమయంలో మీ జీవితంలోనికి తప్పకుండా అనుగ్రహిస్తారు. ఎంతైనా మన దేవుడు నమ్మదగినవాడు.